టాలీవుడ్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి అభిషేక్ నామా. డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను అందించారు అభిషేక్. నిర్మాతగా గూఢచారి, ది కశ్మీరీ ఫైల్స్, దర్శకుడిగా డెవిల్, ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ వంటి చిత్రాలను రూపొందించారు. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత స్వీయ దర్శకత్వంలో పెద్దకాపు ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అందించిన సినిమా నాగబంధం. విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన ఈ మ్యాజిస్టిక్ అడ్వెంచర్ మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకొచ్చింది. విడుదలకు ముందు నుంచే మంచి బజ్ తెచ్చుకున్న ఈ మూవీ ఏ స్థాయిలో అలరిస్తుందో చూద్దాం. 1960లో ఇద్దరు ఔత్సాహిక ఆర్కియాలజిస్టులు టెస్లా, అలీ హిమాలయాల్లో సర్వే చేస్తుండగా అక్కడే కాలవృక్ష బంధనంలో బందీగా ఉన్న బైరాగి అనే తాంత్రికుడు అలీని వశపరుచుకుంటాడు. అక్కడే నాగబంధం విముక్తికి సంబంధించిన ఓ పుస్తకం టెస్లాకి దొరుకుతుంది. అటు అలీని వశపరుచుకున్న బైరాగి ప్రపంచాన్ని శాసించే శక్తులు అందించగల బ్రహ్మకమలాన్ని కనిపెట్టి తీసుకురావాలని ఆదేశిస్తాడు. టెస్లా తనకు దొరికిన నాగబంధం బుక్ను ఆర్కియాలజీ శాస్త్రవేత్త ప్రభాకర్కు అందిస్తాడు. ఇదిలా ఉంటే అనాథైన రుద్ర శ్రీరంగపురం సమీపంలో తనను చేరదీసిన కుటుంబంతో కలిసి ఓ గూడెంలో జీవిస్తుంటాడు. చెల్లి అంటే పంచప్రాణాలు. చెల్లి పెళ్లి నిమిత్తం రంగనాథస్వామిని దర్శించుకునేందుకు శ్రీరంగపురం వెళ్లిన రుద్ర అక్కడ తొలి చూపులోనే పార్వతిని ప్రేమిస్తాడు. అదే సమయంలో అక్కడి ఆలయంలోని బ్రహ్మకమలం అపహరణకు గురవుతుంది. దాన్ని ఆగంతకులు తీసుకువెళ్తుండగా నాగసర్పాలు వెంటబడి అడ్డుకుంటాయి. ఈ క్రమంలో బ్రహ్మకమలం భైరవకోనలో ఉధృతంగా ప్రవహిస్తున్న నది మధ్యలో చిక్కుకుపోతుంది. దాన్ని సాధించాలనుకునే కొందరు వ్యక్తులు రుద్రకు డబ్బు ఆశ చూపి భైరవకోనకు తీసుకువెళ్లమంటారు. అక్కడ బ్రహ్మకమలం దక్కించుకునే సమయంలో అది చేజారిపోతుంది. ఆ బ్రహ్మకమలాన్ని కనిపెట్టగలిగారా లేదా? అసలు దాన్ని ఆలయం నుంచి ఎవరు ఎందుకు తస్కరించారు? వారికి దాంతో ఉన్న సంబంధం ఏంటి? ఆ కమలం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? రుద్ర, అలీ గత జీవితానికి సంబంధం ఏమిటి? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరణాన్ని జయించడం కోసం మనిషి అడ్డదారులు తొక్కితే కాలమే అతనికి సమాధానం చెబుతుందనే కాన్సెప్ట్తో రూపొందింది ఈ సినిమా. మనం ఇప్పటివరకు చూసినా తెలిసిన తరహా కథతోనే రూపొందిన మూవీ నాగబంధం అంటూ ప్రకటించిన నాటి నుంచే హ్యూజ్ బజ్ సొంతం చేసుకుంది. నభా నటేష్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, గరుడ రామ్, దక్ష నగర్కర్, శరణ్య, ఐశ్వర్య మేనన్ వంటి తారాగణంతో భారీ బడ్జెట్, విజువల్స్, రంగనాథస్వామి వంటి బ్యాక్గ్రౌండ్తో పాటు రిలీజ్కు ముందే జనాల్లోకి ఈ సినిమా బాగానే వెళ్ళింది. అయితే సినిమా తొలి భాగం అంతా నాగబంధం పుస్తకం, బ్రహ్మకమలం, రంగనాథస్వామి ఆలయం చుట్టూ నడుస్తుంది. పుస్తకం దొరకడం, ఆపై దానికి అనుసంధానమైన బ్రహ్మకమలం కోసం హీరో రుద్ర సాయంతో విలన్ గ్యాంగ్ వెంటబడ్డం, ఈ క్రమంలో వచ్చే అడ్వెంచర్ యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ట్విస్ట్లతో బాగానే ఎంగేజ్ చేస్తుంది. అయితే అనసూయ కుటుంబం ఎపిసోడ్ రొటీన్గా ఉంది. ప్రీ ఇంటర్వెల్ వరకు స్పీడ్గా నడిచిన సినిమాకు ఆ టైంలో వచ్చే పాట, 1-2 సీన్స్ స్పీడ్ బ్రేకులు వేస్తాయి. అయితే ఇంటర్వెల్కు ముందు వచ్చే భారీ యాక్షన్ సీన్స్, ట్విస్ట్ మూవీకి మంచి హైప్ ఇస్తాయి. ఇక సెకండ్ హాఫ్లో హీరో వాస్తవాలు తెలుసుకోవడం మొదలుపెట్టాక మరో కథ చూస్తున్నామా అనే ఫీల్ వస్తుంది. అప్పటి వరకు మంచి డెప్త్తో ట్రెజర్, నాగబంధం, బ్రహ్మకమలం, మిస్టరీ కలగలిపిన దైవత్వం అంటూ సాగిన స్టోరీ ఆపై 17వ శతాబ్దంలోకి ఎంటర్ అయి రుద్ర, బైరాగి, ముస్లిం రాజు చుట్టూ తిరుగుతూ చూసిన సన్నివేశాలు, పాత్రలు మళ్లీ చూస్తున్నామనే భావన కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్ అంతా భారీ పోరాట సన్నివేశాలతో, రొటీన్, రిపీట్ సీన్లతో నిండిపోతుంది. ఫస్ట్ హాఫ్ ఒకలా నడిచి సడన్గా హిందూ మతం, సనాతన ధర్మం, నరకడాలు, చంపడాలతో కొత్త టర్న్ తీసుకోవడం కనెక్ట్ అయ్యేలా అనిపించదు. ఈ సన్నివేశాలు సైతం ఎక్కడా బలంగా హత్తుకునేలా లేవు. పైగా నాగసాధువులతో కత్తులు పట్టించి గొంతులవిసేలా అరిపిస్తూ ముఖంలో వింత వింత ఎక్స్ప్రెషన్స్ పెట్టించి వారితో హత్యాకాండ నడిపించడం సహజత్వానికి చాలా దూరంగా వెళ్ళినట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో హిందుత్వంపై వచ్చే డైలాగులు బలవంతంగా చెప్పిస్తున్నట్లు ఉంది తప్ప ఫీల్ లేదు. సినిమా ముగింపులో తొలి షాట్ నుంచి ఆఖరి వరకు నాగబంధం తెరవాలంటూ స్టోరీ నడిపి చివరికి దాని వెనుక కథ తెలుసుకోవాలంటే మరో పార్ట్ తీసే వరకు ఆగాల్సిందే అంటూ ముగించడం ప్రేక్షకుల్లో అసహనం కలుగజేస్తుంది. ఈ సినిమా విషయంలో ఎక్కువగా చెప్పుకోవాల్సింది హీరో విరాట్ కర్ణ గురించే. రెండో చిత్రమే అయినా తన పాత్రకు సాధ్యమైనంత వరకు న్యాయం చేశాడు. రుద్రగా, నాగసాధువుగా సెట్ అయినప్పటికీ కొన్ని సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ పలికించలేకపోయాడు. హీరోయిన్ నభా నటేష్, విలన్ పాత్రధారి రిషబ్ సావని, జగపతి బాబు, గరుడ రామ్లకు మంచి పాత్రలే పడ్డాయి. నభా పాత్ర ప్రేక్షకులకు కాస్త థ్రిల్ ఇస్తుంది. అలాగే బేబీ కైరా ఖన్నా తన పాత్రకు తగిన న్యాయం చేసింది. ఐశ్వర్య మేనన్,
దక్ష నగార్కర్లు 1-2 సన్నివేశాలకే పరిమితమయ్యారు. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే ఈ సినిమాను మోసింది వారే. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనర్ కమ్ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్, సంగీత దర్శకులు జునైద్, అభి ప్రధాన బలం అనడంలో అతిశయోక్తి లేదు. 1-2 సీన్స్లో మినహా విజువల్స్ ఆశాంతం మంచి హైప్ ఇచ్చాయి. అయితే కొన్ని సీన్లలో ఏఐని ఉపయోగించిన సంగతి అర్థమవుతోంది. విజువల్ ఎఫెక్ట్ని సమర్థవంతంగా అందించిన అభిషేక్ నామా దర్శకుడిగా మాత్రం తన పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనిపిస్తుంది. తొలి సినిమా అయినప్పటికీ నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయని విషయం స్పష్టమవుతుంది. నిడివి 3 గంటల 16 నిమిషాలు ఉండి సాగదీసినట్లు అనిపిస్తుంది. సినిమాను 2.5 గంటలకు కుదించి రిపీటెడ్ సీన్స్ లేకుండా చేసి ఉంటే అందరినీ ఆకట్టుకునేలా ఉండేది.